2002 సెప్టెంబర్ 24న గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న అక్షర్ధామ్ ఆలయం సాధారణంగా ప్రతిరోజు మాదిరిగానే సందడిగా ఉంది. భక్తులతో నిండిపోయిన ఆలయ ప్రాంగణం సుమారుగా 23 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయం చుట్టూ ఎంతో గొప్ప నిర్మాణం ఉంది. ఇందులో భగవాన్ స్వామి నారాయణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయం కాకుండా అక్షరధామ్లో మల్టీమీడియా షో, ఎగ్జిబిషన్ హాల్స్, కెఫేస్, బుక్ స్టాల్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఆ రోజు అక్షర్ధామ్లోని భక్తులు శోభయాత్రలు చూస్తూ మైమర్చిపోతున్నారు. ఎవరికీ తెలియదు ఇంకొన్ని నిమిషాల్లో వారి జీవితాల్లో ఏదో భయంకరమైన మార్పు జరగబోతుంది అని. అదే రోజు సాయంత్రం 4:43 గేట్ నెంబర్ 3 వద్ద ఒక వైట్ కలర్ కార్ ఆగింది. అందులోంచి సుమారు 25 ఏళ్ల వయసున్న 2 యువకులు దిగారు. వాళ్ళిద్దరూ తమ భుజాలపై భారీ సంచులు వేసుకుని ఉన్నారు. వాళ్ళు వేసుకున్న జాకెట్లు కూడా ఏవో భారీగా దాచుకుని ఉన్నట్లు కనిపించాయి. అక్షర్ధామ్ ప్రాంగణం ఎంతో భద్రమైనదిగా భావించిన ఆ యువకులు 1-2 సెక్యూరిటీ చెక్లను మళ్లించి లోపలికి ప్రవేశించారు. అక్షర్ధామ్ ప్రాంగణంలో ప్రతి గేట్ వద్ద భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి. వాలంటీర్ గార్డులు అక్కడ ఉండి ప్రతి వ్యక్తిని, వారి సామాన్లను జాగ్రత్తగా తనిఖీ చేస్తున్నారు. కారు నుంచి దిగిన 2 యువకులు కూడా స్క్రీనింగ్ కోసం ఆపారు. కానీ వారు స్క్రీనింగ్కు వెళ్లకుండా వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. గేటు ద్వారా లోపలికి రావడానికి బదులుగా ఆ 2 7 అడుగుల ఎత్తైన గోడను దూకి అమ్యూజ్మెంట్ పార్క్ ద్వారా ప్రాంగణంలోకి ప్రవేశించారు. తర్వాత వాళ్ళు తెచ్చుకున్న సంచుల నుంచి తుపాకులు బయటకు తీసుకున్నారు. మెల్లిగా గేట్ నెంబర్ 3 దగ్గర నుంచి అక్షర్ధామ్ ఆలయ మెయిన్ గేట్ బిల్డింగ్ వైపు పరుగులు తీస్తూ ముందుకు దూసుకువెళ్లారు. గేట్ నెంబర్ 3 నుంచి ఆలయ ప్రధాన ప్రాంగణం వరకు సుమారుగా 200 అడుగుల పొడవైన దారిని వాళ్ళు దాటి ముందుకు వెళ్లారు. ఆ దారికి పక్కనే బుక్ స్టాల్స్ ఉన్నాయి. అక్కడ కొందరు భక్తులు పుస్తకాలు కొనుగోలు చేయడం అందరూ చూస్తున్నారు. కేవలం కొన్ని సెకన్లలో పార్క్ దాటి ప్రధాన మార్గానికి చేరుకున్నారు యువకులు. వెంటనే తుపాకులతో కాల్పులు మొదలుపెట్టారు. భక్తులతో నిండిన ప్రదేశాల్లో కాల్పులు జరిపారు. అంతేకాదు, కొన్ని చోట్ల గ్రెనేడ్లు విసిరారు. అక్షర్ధామ్ ప్రాంగణం నిండా ఒక్కసారిగా తోటాల శబ్దం మారుమోగింది. ఆ ఘటనతో అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. భయంతో అటు ఇటూ పరుగులు పెట్టారు భక్తులు. ఉగ్రవాదులు మాత్రం కనిపించిన వాళ్ళందరినీ కనిపించినట్టు కాల్చడం మొదలుపెట్టారు. వాళ్లకు ఒకే లక్ష్యం, ఎంతమందిని వీలైతే అంతమంది ప్రజలను చంపడం. అసలు అక్కడ ఉన్న వాళ్ళని చూసి కనికరించలేదు. ఆ సమయంలో సుమిత్ర అనే ఒక మహిళ తన 2 పిల్లలతో ఆలయాన్ని సందర్శించడానికి వచ్చింది. తుపాకుల శబ్దం వినగానే ఆమె భయంతో తన పిల్లలను పట్టుకుని ఎగ్జిట్ గేటు వైపు పరుగు తీసింది. కానీ మధ్యలోనే ఆమె కాలికి బుల్లెట్ తగిలింది. దాంతో ఆమె 2 పిల్లల్ని తన రెక్కల్లో దాచుకుని కింద పడింది. ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్నారు. తన పిల్లల్ని ఏం చేయొద్దని సుమిత్ర వేడుకుంది. వాళ్ళు వదిలేసినట్టే వదిలేసి ముందుకు కదిలి ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఒక వెకిలి నవ్వుతో ఆ 2 3-4 సంవత్సరాల పిల్లల్ని తన తల్లి ముందే కాల్చి చంపేశారు. దీంతో ఆమె ఏం చేయలేని స్థితిలో అక్కడే ఉండిపోయింది. దాదాపుగా అక్కడే 35 మంది భక్తులు ప్రార్థనలో నిమగ్నమై ఉన్నారు. ఈ దృశ్యాన్ని గమనించిన ఆలయ సూపర్వైజర్ ఖోష్ సింగ్ జాదవ్ ఉగ్రవాదులు ఆలయ ప్రధాన ద్వారానికి దగ్గరగా వచ్చేస్తున్నారని గమనించి ఆలయ ద్వారాలు మూయడానికి పరుగు తీశాడు. కానీ ఆ ఉగ్రమూకలు అతని కాళ్లపై కాల్చాయి. అయినా సరే ఆ సూపర్వైజర్ ధైర్యాన్ని ఒడిసి పట్టుకుని ఏదోలా ఆ మెయిన్ గేట్స్ని అయితే క్లోజ్ చేయగలిగాడు. అంతా గందరగోళంగా మారింది. కొందరు ప్రాణాల కోసం మూలల్లో దాక్కున్నారు. ఆ సమయంలో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ మరియు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ సంజయ్ అక్కడే ఉన్నారు. ఈ దాడి మొదలైన 3 నిమిషాల తర్వాత పరిస్థితి పూర్తిగా భయంకరంగా మారిపోయింది. భక్తి మరియు శాంతి స్థలమైన అక్షర్ధామ్ ఆలయం ఆ రోజు ఉగ్రవాదుల వల్ల భయంకరమైన యుద్ధ భూమిగా మారింది. అక్కడున్న వందలాది మంది భక్తులు భయంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పోలీసుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ తక్షణమే చర్యలు తీసుకుంటూ అక్షర్ధామ్ను ఉగ్రవాదుల నుంచి విముక్తి చేసేందుకు ప్రయత్నించారు. అక్షర్ధామ్ దాడిలో గాయపడ్డ వాళ్ళు ఎంతోమంది. ఎన్ఎస్జీ కమాండోలు కల్నల్ తుషార్ నాయకత్వంలో ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. వారు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు. చివరికి ఆలయం లోపల బందీలుగా ఉన్న వారిని రక్షిస్తూ ఉగ్రవాదులను అణిచివేసే ప్రయత్నం జరిగింది. కొన్ని గంటల ఘర్షణ తర్వాత పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అక్కడ మొత్తం ముగిసిపోలేదు. ఇక గుజరాత్ పోలీసులు చర్యలు. సాయంకాలం 5 గంటల సమయంలో మళ్లీ గుజరాత్ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే హీరాబాయి సోలంకి కూడా ఆలయ సందర్శనకు వచ్చారు. ఆయన వద్ద లైసెన్స్డ్ తుపాకీ ఉండడంతో ఆయన ఆ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి కొద్దిగా ఆ టెర్రరిస్టులను కన్ఫ్యూజ్ చేశారు. దాంతో వాళ్ళు దొరుకుతారేమో అనుకున్నారు. కానీ అది ఫలించలేదు. ఆ సమయంలో ప్రభుత్వానికి మరియు భద్రతా దళాలకు ఉగ్రవాదులతో పోరాటం చాలా కష్టమైంది. ఆ ఉగ్రవాదులు తమ దగ్గర డ్రై ఫ్రూట్స్, తినుబండారాలు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఇప్పట్లో బయటకొచ్చే పరిస్థితి అయితే లేదు. దీన్ని గ్రహించిన ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ వెంటనే ఢిల్లీకి ఫోన్ చేసి అప్పటి ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అడ్వాణీతో మాట్లాడారు. వెంటనే ఎన్ఎస్జీ కమాండోలను రంగంలోకి దించాలనుకున్నారు.
ప్రధాన ఆలయంలోకి ప్రవేశించలేక ఉగ్రవాదులు ఆగ్రహంతో వెలవెల్లాడారు. కోపంతో వాళ్లు మొదటి బేస్మెంట్ వరకు వెళ్లి అక్కడ గ్రెనేడ్ విసిరికొట్టారు. తర్వాత ఎగ్జిబిషన్ ప్రాంతాన్ని లక్ష్యంగా తీసుకుని ముందుకు వెళ్లారు. అక్షర్ధామ్లో అనేక ఎగ్జిబిషన్ హాల్స్ ఉన్నాయి. కానీ ఉగ్రవాదుల తుపాకీల కాల్పుల ధాటికి వాలంటీర్స్ వాళ్ల నుంచి పారిపోయారు. ఆ లక్ష్యాలను కనుగొనలేక ఉగ్రవాదులు ఇంకా ఎక్కువగా కోపంతో పిచ్చితనానికి గురయ్యారు. చివరికి వారికి ఒక ఎగ్జిబిషన్ హాల్ కనబడింది. దాని ప్రధాన గేటును వాలంటీర్లు ముందే మూసివేయడం వల్ల లోపలికి వెళ్లడం కుదరలేదు. కానీ బయట ఉన్న ఎగ్జిట్ గేట్ మూసే అవకాశం మాత్రం లేకపోయింది. ఉగ్రవాదులు ఎగ్జిట్ గేట్ ద్వారా లోపలికి చొరబడి మల్టీమీడియా థియేటర్ లోపలికి వెళ్లిపోయారు. అక్కడ వాళ్ళు ఏం చూడకుండా ఎవరు ఎదురైతే వాళ్ళని పిట్టల్లా కాల్చేశారు. మార్గంలో ఎదురైన చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో ఎగ్జిబిషన్ హాల్ 1లో పనిచేస్తున్న కేర్ టేకర్ హరా తరియా కూడా గాయాల పాలయ్యారు. అయినా అతను బ్రతికే ఉన్నాడు. ఉగ్రవాదులు అతన్ని చూసి క్రూరమైన నవ్వుతూ, మీరింకా బ్రతికే ఉన్నారా అంటూ అడిగారు. భయంతో అతను, అవును, మీ కింది వాడిని అని సమాధానమిచ్చాడు. దయ చూపినట్టు నటిస్తూ ఉగ్రవాదులు అతనితో, జీవితం కావాలంటే బయటికి వెళ్లే దారి చూపించు అన్నారు. ఆ భయంతో హరిదరియా ప్రాణాలు కాపాడుకోవడానికి ముందుకు వెళ్ళాడు. హరిదరియా ఉగ్రవాదులకు పైకి వెళ్లే మెట్ల మార్గాన్ని చూపించాడు. ఆ మార్గం ద్వారా ఉగ్రవాదులు ఆలయ పైకప్పు పైకి చేరుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు మొత్తం అక్షర్ధామ్ ప్రాంతాన్ని కవర్ చేయొచ్చు. ఇది వారికొక పర్ఫెక్ట్ వ్యూ పాయింట్ అన్నమాట. దీంతో సిఆర్పిఎఫ్ అలాగే పోలీసులు చాలా కంగారు పడ్డారు. అక్షర్ధామ్ ఆలయం ఎగ్జిబిషన్ హాల్తో సహా అన్ని ప్రదేశాల నుంచి భక్తులను సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్ఎస్జీ కమాండోలు ముందుకు సాగుతూ ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ప్రతి ఒక్కరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు ధరించి సైద్ధాంతికంగా ముందుకు దూసుకువెళ్లారు. సుబేదార్ సురేష్ చంద్ర యాదవ్ ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లి ఎదుర్కొన్నారు. కానీ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఎన్ఎస్జీ కమాండోస్కి ఒక తీరని లోటు. ఎన్ఎస్జీ కమాండోలు చివరకు 2 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. కానీ మరణించే ముందు వాళ్ళు 33 మందిని, అందులో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు, వాళ్ళందరినీ పొట్టన పెట్టుకున్నారు. అక్షర్ధామ్ దాడిపై విచారణ అయితే కథ ఇక్కడితో ముగియలేదు. ఈ సంఘటన జరిగిన 6 నెలల ముందు గోధ్రా రైలు ప్రమాదం జరిగిన తర్వాత గుజరాత్ రాష్ట్రం అప్పటికే అల్లర్ల మంటల్లో కాలిపోతోంది. అలాంటప్పుడు ఈ ఉగ్రదాడి మరోసారి రాష్ట్రంలో అల్లకల్లోలను ప్రేరేపించింది. ఎందుకంటే అదే సమయంలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే పరిస్థితి. మళ్లీ అల్లర్లు చెలరేగితే ప్రభుత్వానికి తీవ్రమైన సమస్య ఎదురవుతుంది. అందుకే ఆ పరిస్థితిని హుందాగా నడిపించేందుకు కేంద్రం నాయకత్వం అప్రమత్తమైంది. లాల్ కృష్ణ అద్వానీ తక్షణమే గుజరాత్ వచ్చి సీఎం నరేంద్ర మోదీతో కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. అక్షర్ధామ్ టెంపుల్ ఉన్న ప్రాంతానికి అప్పటికే కొన్ని ముప్పు హెచ్చరికలు వచ్చాయి. అందువల్ల అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దానికి ముందే ఇంటెలిజెన్స్ బ్యూరో గుజరాత్లోని మందిరాలపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని ఒక అలర్ట్ జారీ చేసింది. దాంతో పోలీసులు సోమనాథ్ మందిరం వంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను బలపరిచారు. కానీ అక్షర్ధామ్ ఆలయం ముఖ్యమంత్రి నివాసానికి చాలా దగ్గరగా ఉండడంతో ఇది నిజంగానే ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. పోలీసులు రాజ్ ఠాకూర్ను స్టేషన్కు పిలిపించి విచారణ చేపట్టారు. ఉగ్రవాదులు మరణించిన వెంటనే పోలీసులు వారి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఉగ్రవాదుల జేబుల్లో ఒక లేఖ లభించింది. అది ఉర్దూలో రాసింది. అందులో ఒక ఉగ్రవాద సంస్థ తహరీక్ ఏ అసాస్ పేరు సూచించబడింది. లేఖలో అక్షర్ధామ్ మీద దాడి గుజరాత్లో జరిగిన మత ప్రతీకారం ఈ విధంగా పేర్కొనబడింది. అలాగే పోలీసులు దాడి జరిగిన రోజు ఉపయోగించిన ఒక వైట్ కారు వివరాలను చూశారు. ఆ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా దాని యజమాన్ని గుర్తించారు. దర్యాప్తులో ఆ కార్ మన్సుఖ్ ఆచార్య అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయి ఉంది. దాడి జరిగే రోజు ఆ కార్ రాజు ఠాకూర్ అనే వ్యక్తి నడిపించినట్టు కూడా చూశారు. ఆ సమాచారాన్ని గుజరాత్ పోలీస్ చీఫ్ చక్రవర్తి పరిశీలించారు. తర్వాత మన్సుఖ్ ఆచార్య మరియు డ్రైవర్ రాజు ఠాకూర్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అతను 24 సెప్టెంబర్ నాడు ఇద్దరిని తన కారులో తీసుకువెళ్లిన దృశ్యాలుంచారు. వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలకు కాలుపూర్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చి అక్షర్ధామ్ టెంపుల్ వైపు వెళ్లాలని చెప్పారు. కానీ వాళ్ళ అసలైన ఉద్దేశం ఏంటో అప్పటి వరకు డ్రైవర్కు తెలియదట. డ్రైవర్ ఫోటోలు చూసి కూడా వారిని సరిగ్గా గుర్తించలేకపోయాడు. 2 ఉగ్రవాదుల పేర్లు ఏమీ తెలియకపోయినా పోలీసులు చాలా శ్రమతో దర్యాప్తు కొనసాగించారు. 27 సెప్టెంబర్ నాడు పాకిస్తాన్లోని ఒక పత్రికలో వచ్చిన ప్రకటన ద్వారా 2 ఉగ్రవాదుల ఫోటోలు మరియు పేర్లు బయటపడ్డాయి. 2003 ఆగస్టు 29న సిటీ పోలీస్ కమిషనర్ కేఆర్ కౌశిక్ మీడియాకు తెలియజేసింది ఏంటంటే అక్షర్ధామ్ దాడిలో సంబంధం ఉన్న 5 వ్యక్తులను గుజరాత్లోని వివిధ ప్రాంతాల నుంచి అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తులు 2 ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు వెల్లడైంది.